డాక్టర్ చెప్పిన ప్రకారం 8వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం. ఆ రోజు మంచి రోజు కాదే. అంటే ఏంటి? అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం. అలా విధిరాత రాసింది. మరణం సంభవించే అవకాశం ఉంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా? భగవంతుడిని స్మరించుకుని 500 రూపాయలు పళ్ళెంలో పెట్టండి, పరిహారం చెబుతాను. ఊరుకోండి. నేను ఇస్తాను. పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు. అదెలా సాధ్యం? హే, మంచి రోజు చూసుకుని సెజేరియన్ చేయించేయండి. పరిహారం బాగా చెప్పానా? నా 500 పోయింది. ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది. సరేనండి. శాలిని బాగా విను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏదీ జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు. వినండి. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు. ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు సడన్ గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్. అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు. ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్టా ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను. హలో హలో, చందుయేనా? అవును. సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా? అన్నయ్య ఇంకా రాలేదు వదినా. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా? ఏమీ చెప్పలేదు వదినా. నాకు చెప్పకుండా అన్నయ్య ఎక్కడికి వెళ్తే పోనీ వెతకమంటావా? వద్దులే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. సరే వదినా, నేను చెప్తానులే. అమ్మా, ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా? నీ పెళ్ళం నిండు చూలాలన్న విషయం గుర్తుందా లేదా నీకు? ఇదెవరు? తాను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు. రండి. మీరెవరు? మంత్రసాని. మంత్రసానా? ఇక్కడికెందుకు వచ్చారు? అది సరే, ఇక్కడికెందుకు వస్తాను? కాన్పు చూడడానికి వచ్చాను. ఎవరు ఈవిడ? ఈవిడ మా అత్తగారు. అత్తగారా? అయితే సరే. అల్లుడు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కూతురికి ఏదైనా అయిందనుకో. ఏమవుతుంది ఏంటి?
నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ఎన్ని కాన్పులు చూసుంటాను. ఇలా చూడండి, ఇదేమి మీ కాలం కాదు. అయితే ఏంటి, నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి. ఇదిగో అల్లుడు, ఈవిడెక్కడుందనుకో నా కూతురు తీసుకుని నేను వెళ్ళిపోతాను. అలా అయితే మీరిద్దరూ బయలుదేరండి. ఇలా చూడవే, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మాతో బయలుదేరిరా. ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్నే కోరుకుంటారు. కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు. నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. రా తల్లి, వెళ్ళిపోదాం. అమ్మా, పదండి, ఇక్కడెందుకు మనం? జానకి పదండి. ఏవండి, ఉమ్, ఆ ముసలిది రావడం అత్తయ్యకి అసలు నచ్చలేదు. ఆవిడ రావడం మా అమ్మకే కాదు, మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవ్వరికి నచ్చలేదని నాకు అర్థమైంది. ఉమ్. ఉమ్. ఆ, అవును, తన్ని చెవిలో ఏదో చెప్పిందే, ఏంటది? ఉమ్, చేతులు తీయండి. చెప్పు. నిజంగానా? నేను 8 మంది పిల్లల్ని కన్నాను. అప్పుడు కట్టెలు తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని. కడుపుతో నళ్ళు పనిచేస్తే సులభంగా బిడ్డని కంటారు. ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఇల్లు చిమ్మరు, నీళ్లు తీసుకురారు, అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు. కానీ సుఖప్రసవం మాత్రం కావాలి. రా బాబు. పిండాయిల్, బాలరిష్టం, తన్వంతర ఆయిల్, తర్వాత మామిడికాయలు, ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా. తప్పుకోరా. తనకు నచ్చలేదేమో. తర్వాత ఒక రోజుకి 2 సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలల్లో ఇవ్వండి. 8వ మాసంలో ఆపేద్దాం. తర్వాత మీరు చెప్పిన ఆ నూనెని యూజ్ చేసే నేను స్నానం చేస్తున్నాను. సరే బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు.